అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక సంచలనం. అఘోరి అమ్మగా చెప్పుకునే శ్రీనివాస్ తన వ్యవహారాలన్నీ గుట్టురట్టవుతున్నాయి. ఈరోజు మంగళగిరికి చెందినటువంటి శ్రీవర్షిని ఫస్ట్ తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. రిటర్న్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ అన్న, పెంచినటువంటి అన్న విష్ణు, వాళ్ళందరూ రిటర్న్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ వర్షిని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అఘోరికి చేరి ఈరోజు వివాహం కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఆ గోస వర్ణనాలి. అయితే అసలు వాళ్ళ వర్షన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం టీవీ వాళ్ళ తల్లిదండ్రులను ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వారి బాధ ఏంటో వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నపూర్వకంగా వారి కూతుర్ని ఇంటికి తెచ్చుకునేందుకు వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా సాగుతున్నాయి, వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్ష నమస్తే. కోటయ్య గారు నమస్తే. అఘోరి వారం రోజుల పాటు మీ ఇంట్లో ఉండి అసలు ఏం చేసింది, ఎలా మీ కూతుర్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది, మీ మాటలు అసలు ఆ వారం రోజుల్లో ఏం జరిగింది ఒకసారి చెప్పండి. వర్షిని తీసుకొచ్చిందండి. అవును, వర్షినియే మీ ఇంటికి తీసుకొచ్చిందా? ఫస్ట్ వర్షిని తీసుకొచ్చింది. ఆశ్రయం కల్పించినందుకు వర్షిని తీసుకొచ్చి వర్షినికి అఘోరి ఎలా పరిచయం? టోల్ గేట్ దగ్గర అండి. అంటే ఏం జరిగింది అసలు టోల్ గేట్ టోల్ గేట్ దగ్గర కార్ అయిపోయి హల్చల్ చేస్తుంటే ఎప్పుడు వచ్చారు అగోల హల్చల్ చేసినా కానీ పోలీసులు మా విషయాన్ని పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేసి పంపించేస్తారు కాబట్టి. అలాగే ఒకసారి ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మంగళగిరి నుంచి లెఫ్ట్ అయిపోయి హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటుంటే ఒక రోజు తను లేని టైంలో వస్తే పోలీసులు ఫోన్ చేస్తారు అన్నయ్యకి. అయితే మాకు కొంచెం భయం ఉండదు కదా, నేను చెప్పి నన్ను కూడా అన్నాడు, వెళ్ళి ఆ కార్ పక్క తీపిచ్చేసి పంపించేసాను చెప్పి అన్నాడు. నేను మా చెల్లిని తీసుకుని వెళ్ళడం జరిగింది. మా చెల్లిని తీసుకుని వెళ్తుంటే తను మా చెల్లికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ. మా చెల్లిని తీసుకుని నాకి వెళ్ళట్లేదు, ఇలా రేడియో అలర్ట్ చేస్తున్నానే ఇలా ఆపమని అడిగితే తను కూడా నాతో పాటు వచ్చింది. తను చూస్తానని వచ్చింది. వచ్చి తను వచ్చి టోల్ గేట్ దగ్గరికి వచ్చి ఏముంటుందంటే కార్ అయితే అప్పటిదాకా స్టార్ట్ అవుతారు, అప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే సైడ్ తీసింది కారు. సైడ్ తీస్తే ఇలా నేను మాట్లాడాక వర్షిని కూడా మాట్లాడింది, సెల్ఫీ దిగింది. ఆ తర్వాత వర్షిని వాళ్ళు మాట్లాడుకున్నాక కారులోకి ఎక్కించుకుంది వర్షిని. సో టోల్ గేట్ దగ్గర వర్షిని కార్ ఎక్కించుకుంది అఘోరి. కార్ ఎక్కించుకుంది. అదే వాళ్ళిద్దరు కలవడం ఫస్ట్ టైం. ఓకే. అయితే ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ తెలియదు కానీ ఏమంటే ఏదంటున్నారు, అంతకు ముందు ఒకసారి బట్టలు కప్పిందంటండి. ఒకసారి అలచల్ చేస్తాను పోలీసుల్ని కొడుతుంటే అందుట్లో ఒక న్యూస్ రిపోర్టర్ ఆయన కాలు ఎరగొట్టింది. ఎరగొడితే పోలీసులు అన్నారు, అమ్మ ఇంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, మేము వెళ్ళి చేస్తాక ఆడ మనిషి అయిపోయింది, ఎవరన్నా వెళ్ళి బట్టలు కట్టండి అని చెప్పి అంటే మా పాప వెళ్ళి బట్టలు కట్టింది ఆ ఆమెకి. ఓకే. బట్టలు కట్టినాక అమ్మ నీ పేరేంటంటే నా పేరు వర్షిని అండి, శ్రీవర్షిని ఉంది. ఎస్ఐ గారు కొంచెం ఆమెను పట్టుకుని మా వ్యాన్ ఎక్కించాలని చెప్పాను. ఆమె మా అమ్మ చేత వ్యాన్ ఎక్కించారు. ఓకే. వ్యాన్ ఎక్కించినాక అఘోరా కానీ అఘోరా చాలా ఆ శ్రీనివాసం పట్టుకుని మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దాకా మా అమ్మాయి తోడుకుని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పింది. ఓకే. అక్కడ బాగా పరిచయం, క్లోజ్ అయ్యారు. అప్పుడు ఇంత ధైర్యంగా వచ్చేందుకు ఎవరు రాకపోయినా వచ్చావు, నీ నంబర్ ఇవ్వమని చెప్పి నా అమ్మాయి నంబర్ తీసుకుని అప్పటి నుంచి నంబర్ కాంటాక్ట్. ఈ విషయాలని మీకు ఎలా తెలుసు? మీ కూతురు చెప్పిందా మీకు? మా అమ్మాయి చెప్పింది, మన పప్ప ఇట్లా జరిగింది ఇలా జరిగింది, నేనే బట్టలు కట్టాను. ఏసఐ గారు అప్పుడు నారాయణ గారు ఉండేవాళ్ళు. ఏసఐ గారు వర్షిని నువ్వు తీసుకునిరా చేసిన దాకా అని చెప్పి నన్నే ఎక్కిచ్చారు అని నా పప్ప అనేది డాడీకి. అదేలేండి. ఇక్కడ హర్ష 7 రోజులు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీతో మద్యం తెప్పించుకోవటం, లేదంటే సిగరెట్లు తెప్పించుకోవటం, ఇవన్నీ చేసిందని చెప్పి మీరు చెప్తున్నారు. కొన్ని వికృత చేష్టలు లేదంటే వింత పూజలు చేసింది, ఒక రోజు అర్ధరాత్రి జరిగిందని చెప్పి 2 రోజులు చాలా బాగుంది. పూజలో ఏం చేయలేదు, నార్మల్ గా బాగుంది, తింది పడుకుంది బాగుంది.
2 రోజులు కార్ రిపేర్ అయిపోద్దని చెప్పాను అంది. 2 రోజులు కాస్త 4 రోజులు అయింది. 4 రోజులు అయినాక ఓ రోజు సడన్ గా ఇలా మా చెల్లిని ఇంట్లోనే కూర్చోబెట్టించుకుని ఎదురుగా ఏదో చేతితో ఏలుతో ఇలా ముద్రలు వేస్తుంది. పసలు రాత్తు ఎలా అంటే చేతి ముద్రలు అంటే ఏంటి? ఇలాగా అని ఇలా చేతి పసలు రాత్తు కానీ ఆమె ఏళ్ళతో ఇట్లా పిల్లల చేతుల మీద చేసుకుంటుందంట బార్కి. ఓకే. అయితే సడన్ గా డోర్ తీసినప్పుడు మనం ఎప్పుడైనా సడన్ గా డోర్ తీస్తే టర్న్ అయ్యి చూస్తాం. అవును నార్మల్ గా అవును అవును. కామన్ గా ఉన్న మీరు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అక్కడికి? మామూలుగా పైన ఉంటారు కదా ఫుడ్ ఏం తేవాలి అని చెప్పి అడగతానికి వెళ్తాం. కానీ మధ్యరేత్రి అంటున్నారు ఫుడ్ అంటే మధ్యరేత్రి అంటే మధ్యలేదు, అది జరిగింది మధ్యాహ్నం టైంలో. మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం జరిగింది అది. ఇప్పుడు ఆ టైంలోనే నేను సడన్ గా డోర్ తీస్తే మనం మామూలుగా ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతాం, ఏంటి అని ఇలా తిరిగి చూస్తాం. కానీ మా చెల్లెలు తిరిగి చూడాల, ఆమె వైపు ట్రాన్స్ లో అలా చూస్తానే ఉంది. మీరు వెళ్ళినా కూడా స్పందన లేదు తనకి. అలా ట్రాన్స్ లో ఉండిపోయి ఆ ముందు నుంచి ఉంది. అప్పుడు మీకు ఏమనిపించింది? అగోరి మాత్రం ఎందుకు వచ్చి అని చెప్పి గట్టిగా అరిసింది. మేము పూజలో ఉన్నాం అని చెప్పి అలా గట్టిగా అరిసి, అంత గట్టిగా అరిస్తే ఒకసారిగా భయం వేసింది. అంటే మీకు డౌట్ రాలేదా? మీ చెల్లి ఎందుకు చూడలేదు అని అడగలేదు మీరు? పిలవలేదు మీరు? అప్పుడు అనిపించలేదు. తర్వాత భయం అయిపోయిందాక ఒక 15 నిమిషాల తర్వాత ఆమె పిలిచి, ఏం లేదు మేము ఇలా పూజ చేస్తున్నాను, పూజ చేసినప్పుడు ఇలా డిస్టర్బ్ చేస్తే నాకు సడన్ కోపం వచ్చేసింది అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు, కారు రిపేర్ అవ్వలేదా ఇంకా అని చెప్పానంటే అప్పుడు ఫోన్ చేస్తే కార్ రిపేర్ అయిపోయింది అన్నారు. మీరు అడిగారా ఎన్నాళ్ళు ఉంటావు ఇంకా అని చెప్పి? ఎన్నాళ్ళు ఉంటావు, ఇంకెన్నాళ్ళు, కార్ రిపేర్ ఇంకా అవ్వలేదు, అసలు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే కార్ రిపేర్ అయిపోయింది అన్నారు. కార్ రిపేర్ అయిపోయిందంటే కార్ కి స్టిక్కరింగ్ చేయించాలి, స్టిక్కరింగ్ కుర్రోడు అసలు చెప్పాను అన్నాడు. స్టిక్కరింగ్ కుర్రోడు ఆ రోజు రాలా, తర్వాత రోజు వచ్చాడు. వచ్చినాక స్టిక్కరింగ్ చేయించినాక ఒక రోజు కార్ మళ్ళీ అక్కడే షోరూమ్ లోనే ఉంచేపించి ఆ తర్వాత మేము గొడవ అయ్యి ఇంకెందుకు ఎన్నాళ్ళు ఉంటావు వెళ్ళిపో అని చెప్పారంటే మీరు గొడవ పడ్డారా? మేము గొడవ పడ్డాం. మాకు ఉండిద్ది కదా, కన్వీనియన్స్ గా లేదు మాకు, ఇలా ఉంటే సరికి అని చెప్పి మేము పంపించేసాం. అప్పుడు ఏం చెప్పింది తను? అన్ని రోజులు ఎందుకు ఉందని తను? మామూలుగా మీ ఆతిథ్యం మాకు బాగా నచ్చింది, అందుకే వచ్చామని. ఆతిథ్యం అంటే ఇష్టపడి ఇచ్చే ఆతిథ్యం కదా, మీరు వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోమంటున్నాం మేము, మా ఆతిథ్యం నచ్చింది కాబట్టి ఎన్నాళ్ళు ఉన్నాను. మీరు వెళ్ళిపోమన్నా కానీ, మీ అమ్మగారు వండి పెట్టిన తీరు మట్టిని కానీ నేను ఉన్నాను. నాకు ఇలాంటి ప్రేమ అపేక్షలు ఏమి లేవు, ఒకసారి ఇలా చూపించేసరికి ఉండాలి ఉన్నాను అంతే, ఎందుకు ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు మీతో పాటే మీ చెల్లి కూడా చెప్పిందా వెళ్ళిపోమని? తను చెప్పలేదు. ఒకసారి దానికి ముందు రోజు ఏం జరిగిందంటే తను ఇలానే గొడవ చేసి వెళ్ళిపోమని చెప్పని పంపించేస్తాం. పంపించేస్తే ఈ పిల్ల విచిత్రంగా బిహేవ్ చేస్తూ కంట్లో కారం అది పోసుకుని తను రప్పించింది మళ్ళీ వెనక్కి. ఏంటంటే మీ చెల్లి సొంతంగా కంట్లో కారం పోసుకుంది. ఒకసారి డీటెయిల్ గా చెప్పండి, ఎందుకు కారం పోసుకుంది? అఘోరగా రావాలి మళ్ళీ ఉండాలని. అప్పుడు స్ట్రేంజ్ గా బిహేవ్ చేసింది ఏంటని చెప్పని తర్వాత మళ్ళీ అఘోర వచ్చింది. తర్వాత ఎల్లారు మళ్ళీ గొడవ పెట్టుకుని మేమే పంపించేసాం. మేము పంపించేసిన కొన్నాళ్ళకి తర్వాత తను ఎక్కడికో బయట కనిపిస్తే తను తీసుకుని వెళ్ళిపోయింది. కారం పోసుకోవడం ఇంకేం చేసింది? అదే చేసింది, అలానే బిహేవ్ చేసింది స్ట్రేంజ్ గా. ఇక్కడ మీ ఫ్యామిలీకి అఘోరిని పరిచయం చేసింది విష్ణు అని చెప్పేసి స్టార్టింగ్ లో మీరు కూడా చెప్పారే? విష్ణునే పరిచయం చేసింది మాకు. పరిచయం చేసింది. విష్ణుకి అఘోరి ఎప్పుడు పరిచయం, ఎలా పరిచయం? తమ గురువు గారు ఉన్నారు తణుకులో. ఎవరి గురువు గారు? మా గురువు గారు ఉన్నారు. మా నాన్నకు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలిసిస్ వస్తే ఆయన నయం చేసి మెల్ల తాయితీ పడేసి కొన్ని ఆయుర్వేద. మీ నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలిసిస్ అటాక్ అయింది. అప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే నగ్నంగా రోడ్డు మీద తిరిగేవాడు. మీ నాన్నగారు? మా నాన్నగారు. ఓకే. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి. మాట కూడా వచ్చేది కాదు. ఓకే. చెయ్యి కొంచెం వంకరపోయింది. ఆ టైంలో అలా తిరుగుతుంటే అసలు చాలా మంది పిచ్చడంగా కొట్టబోయారు. ఆ టైంలో లాక్కొచ్చి ఇంట్లోనే పడేసామండి. అప్పుడు ఆ టైంలో ఆ గురువు గారి దగ్గర అంతకు ముందే వర్షిణి వాళ్ళు శిష్యరేఖంగా జాయిన్ అయ్యారు, అంటే సాధన నేర్చుకుందామని. ఈ పిల్లకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అలా వద్దు దీపం ఇలా మ్యాజికల్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన దగ్గర తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఆయన కొన్ని పూజలు ఎలా చేయాలి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు సాధనలు. అంటే అలాగే నేర్చుకుంటుంది. ఆ టైంలో నాన్నకి ఇలా జరగడంతో ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన కొన్ని రోజులుండి హోమాలు అవి చేయించి నాన్నగారికి తాయిత్ అనేది ఒకటి వేసి ఏదైతే ఉందో ఆ తాయిత్ అనేది వేసి కొన్ని ఆయుర్వేద మూలికలు చెప్పారు. అవి వాడినాక ఇంగ్లీష్ మందుల కంటే కూడా ఇవి బాగా పనిచేసి ఇప్పుడు మీతో నార్మల్ గా మాట్లాడగలిగానే. ఆయన
స్థితి ఆయన చూసుకునే స్థితికి వచ్చాడు ఓకే. ఇక్కడ మామూలుగా. ఇక్కడ అయితే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఉమ్, ఆ, దీక్ష చేయాలి, పొద్దున్న తెల్లవారుజామున లేచి దీపం పెట్టి పూజలే చేయాలి, ఉమ్, చేయమని చెప్పారంట. ఉమ్, కానీ ఆ పిల్ల ఏ రోజు చేయలేదు. ఎప్పుడు చూసినా కానీ 10ంటికి 11ంటికి చేసిద్ది. ఉమ్, కాలేజీకి కూడా అంతంతగా మాత్రం కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళదు. ఉమ్, అయితే ఒకసారి ఇలానే ఉమ్, 6 రోజులు గడుస్తూ ఉంది. ఉమ్. ఈ టైంలోనే వాళ్ళ గురువు గారి దగ్గరికి అఘోరి వచ్చింది. వాళ్ళ గురువు గారి దగ్గరికి ఉమ్, ఉమ్. అఘోరి వస్తే శ్రీనివాస్ అక్కడ అంటే అంతకు ముందే పరిచయం మీ చెల్లికి? అంతకుముందు లేదు, ఓకే, అదే మొదటిసారి. గురువు గారి దగ్గరికి వచ్చినాక పరిచయం. ఓకే ఆ, గురుగారి దగ్గరికి వచ్చినాక విష్ణాన్నకి పరిచయం. ఓకే ఆ, విష్ణాన్న దగ్గర నుంచి అక్కడ అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీ ఆఫీస్ ముందు కూడా చేసింది కదా. ఓకే. ఇక్కడ అప్పుడు విష్ణు వర్షిని ఎందుకు పరిచయం. పరిచయం చేసుకున్నాడు ఆ గోరితో? విష్ణు పని పరిచయం చేసుకోలేదు. ఆ, వాళ్ళ గురువు గారే కొన్ని వస్త్రాలు ఉండి నల్లని వస్త్రం ఉండిద్ది, ఓకే మా నగ్నంగా తిరుగుతుందని చెప్పి నా వస్త్రం కప్పారు అఘోరికి. ఓకే. అది నాకు తెలియదు, విష్ణు అని చెప్పారు. ఇది ఉమ్, వస్త్రం కప్పి ఉమ్, ఆమెని పంపించేశారు. ఉమ్, తర్వాత ఇలా హల్చల్ చేస్తున్నప్పుడు ఉమ్, ఇలా చేసి మన అఘోర అలా పరువు తీస్తుంది, ఉమ్, ఆ పిల్లని తీసుకెళ్లి అదే ఉంది కదా అఘోరాన్ని, ఉమ్, అఘోరాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇట్లా వ్యాన్లు వేయించడాలు ఉమ్, ఇలా కట్టడి చేయమని చెప్పని వాళ్ళ గురువు గారే ఫోన్ చేసి చెప్పారు ఈయనకి. ఉమ్. ఆ తర్వాత చాలా రోజులు విష్ణు అఘోరితో కాంటాక్ట్ లో ఉండు, ఒక 5-6 నెలల పాటు. ఆ తర్వాత మీ ఫ్యామిలీకి పరిచయం చేసింది. కాంటాక్ట్ ఏం లేదండి, మామూలుగా ఇలానే హల్చల్ చేసిన వల్ల పోలీసులు అన్నయ్యకి ఫోన్ చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఫస్ట్ డిప్యూటీ సీఎం గొడవ చేసినప్పుడు ఎప్పుడైతే కంట్రోల్ చేసి వ్యాన్ లో గట్టిగా లాక్కెళ్ళి వర్షిని విష్ణు అన్న ఇద్దరు కలిసి చేశారో అప్పుడు. హర్ష, మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ తరపు నుంచి మీ చెల్లిగా ఒక విషయం, పర్సనల్ ఒక విషయం, ఇప్పుడు చూసేటువంటి జనాలకి మీ పైన సానుభూతి తెలిపే కొంతమంది జనాలకి మీరు ఒక విషయం క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేంటంటే విష్ణు దగ్గర మీ చెల్లి ఎన్ని సంవత్సరాలు పనిచేసింది? అంటే తనకి 11 years అప్పటి నుంచి అక్కడ ఆయన దగ్గర ఉంది. ఏం వర్క్ అక్కడ చేసేది? ఏం వర్క్ అంటే ఏం లేదు, గ్యాస్ చిన్న చిన్న సామాన్లు అందించడం. ఓకే ఓకే. తన షాప్ లో ఒక సహాయకురాలుగా ఉంది, హెల్పర్ గా పనిచేసింది. అయితే 11 సంవత్సరాల నుంచే తన దగ్గర, అంటే దగ్గర దగ్గర ఒక 13 సంవత్సరాలు విష్ణు దగ్గర పనిచేసిందని చెప్పి మొన్న మీ చెల్లి వర్షిని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీడియాలో వస్తున్న కొన్ని కథనాల ప్రకారం చూస్తే విష్ణుకి వర్షిని మీద పూర్తిగా హక్కులు కల్పించినట్లు మీ అంటే మీరే విష్ణుకి పూర్తి రైట్స్ ఇచ్చేసారు మీ చెల్లి మీద. సో తను ఒక నిమిషం, నన్ను ఒకసారి పూర్తి ప్రశ్న అయిన తర్వాత మీ సమాధానం ఎంతవరకు చెప్తారో అంతవరకు చెప్పండి. విష్ణు మీ చెల్లితో అసలు రిలేషన్ ఏంటి? చెల్లి సంబంధమేనా, లేదంటే ఇంకా ఏదైనా ఫిజికల్ గా ఏదైనా మూవ్ అవ్వటం జరిగిందా అనేది? ఎందుకంటే ఇది తప్పుగా అనుకోవద్దు మీరు దయచేసి, ఎందుకంటే చాలా మందికి ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఇది. కూతురు చూస్తారు చాలా మంది. ఒక నిమిషం అండి. చాలా మంది కూడా కూతురు అనేవి అన్నారే గాని చెల్లి అనలా. ఓకే. ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్తాడు, అడిగి వెళ్ళినప్పుడు ఎందుకు విష్ణు నీ కూతురా వీళ్ళు వచ్చిందే నీ కూతురు అని చెప్పాను, ఆయన నవ్వుకునేవాడు. ఓకే. ఆ ఊర్లో గాని, మంగళగిరిలో గాని, గుంటూరులో గాని, విజయవాడలో గాని ఎక్కడైనా సరే మా చెల్లెలు ఆయన కూతురు కంటే కూడా సో విష్ణు చెల్లెలు గాని తెలుసు. సో వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ లో మీకు ఎలాంటి డౌట్ లేదు. అయితే మరి ఈ కథనాలన్నీ ఎలా వచ్చాయి బయటికి? అంటే ఎవరు సృష్టించారు? ఎప్పటి నుంచి వచ్చినాయి? వర్షిని బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. వర్షిని కూడా క్లారిటీ ఇచ్చింది మీడియాలో. వాస్తవానికి వర్షిని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది, అన్నా చెల్లెల సంబంధం అని ఇవ్వడం జరిగింది అనిపిస్తుంది అఘోరిని. ఎందుకంటే మా ఫ్యామిలీకి ఇప్పుడు బ్యాక్ బోన్ గా ఉండి నిలబడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేయలేడు, నేను ఏం చేయలేను, ఆ పిల్లని తీసుకెళ్ళడానికి ఏం అంతగా సాయం చేయలేము, మీ ద్వారా సాయం పొందడమే. కానీ ఆయన అయితే మాత్రం ఆమెను కొట్టాడు, ఆమెని అదుపు చేశాడు. ఆమంటే విష్ణు అన్నయ్య అంటే ఆమెకు చాలా భయం. ఇక్కడ మీకు జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా విష్ణు, అంటే మీ బాగోగులు చూసే ఒక వ్యక్తి, చిన్నప్పటి నుంచి మీ నాన్నగారికి హెల్ప్ చేశారు అది. అయితే మీ కళ్ళ ముందు మీ చెల్లిని కొడుతుంటే, మానసికంగా అంటే శారీరకంగా హింసిస్తుంటే మీరు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు విష్ణు విషయంలో? తను తప్పు చేస్తేనేనండి ఎప్పుడు కొట్టేది. వేరే ఒక నిమిషం, వేరే వాళ్ళు కూడా చెయ్యేస్తే మాత్రం ఎందుకు అంటే ఈ లేడీ రోజు వచ్చి అల్సల్ కాదు, మిమ్మల్ని అడుగుతాను, ఒక్క నిమిషం చెప్పండి. సార్ లేడీ గారు వచ్చింది తోలిగడ దగ్గరికి, వచ్చి నైట్ అప్పుడు 2:30 అలా అవుతుంది. ఆ టైంలో ఫోన్ చేసి రావే నా దగ్గరికి అని చెప్పని ఫోన్ చేసి. ఎవరు? మీ చెల్లికి? మా చెల్లికి. ఆ టైం మీరు ఇంట్లో నుంచి పంపించిన తర్వాత? ఇంట్లో నుంచి పంపించేసిన తర్వాత. ఎన్ని రోజులకి?
3 రోజులు దిగి ఓకే 3 రోజులు అప్పుడు gap. ఆ టైంలో మళ్ళీ వచ్చి రావే టోకెన్ దగ్గర ఉందని చెప్పాను అంది. ఆ టైంలో ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏ ఆడపిల్ల అన్నా కానీ స్కూటీ వేసుకుని అప్పటికప్పుడు రాత్రి ఒకటి బయటకు వెళ్ళి టోల్ గేట్కి ఖాళీ స్థలాలు అక్కడ మందు తాగే వాళ్ళు గంజా వేసే బ్యాచ్లు ఉంటారు ఎక్కువగా. ఓకే ఆ టైంలో అదే అలాంటి ఏరియాకి రమ్మని అగోర పిలిస్తే ఏమి ఆలోచించుకోకుండా ఒక ఆడపిల్ల వెళ్ళింది అనుకోండి, ఎలా ఉంటదండి? వెళ్ళిందా వర్షిని? వర్షిని వెళ్ళిందనే కొట్టాడు. ఎన్ని గంటలప్పుడు వెళ్ళింది? 2:30 టైం, 2 నైట్ నైట్ 2:30 అంటే మీకు తెలియకుండా వెళ్ళిందా? మాకు తెలియకుండానే వెళ్ళొద్దని మేము అందరం చెప్పాము. ఆ టైంలో మేము కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాం. వెళ్ళిన విషయం మీకు ఎలా తెలిసింది? మళ్ళీ అగురిని పట్టుకుని ఇంటికి వచ్చిందా? గేట్ తీసింది. మా ఇంట్లో పప్పి అని ఒకటి ఉంది, అది గేట్ తీస్తే రోడ్డు మీదకి వెళ్ళి కేకలేసిద్ది. ఓకే అది కేకలేస్తుంది అని చెప్పి గేట్ తీస్తుంటే అక్కడ లేదు, స్కూటీ లేదు. ఎందుకు రమ్మంది అగోరి ఆ టైంలో అక్కడికి? అది తెలియదండి ఎందుకు రమ్మనేది. అలా వెళ్ళిందని చెప్పని ఇప్పుడు అప్పటికప్పుడే ఆ రోజు రాత్రి వచ్చాడు విష్ణాన్ని. యాక్చువల్ గా సూర్యాపేటలో ఉంటాడు. సూర్యాపేటలో ఉన్నప్పుడు శని ఆదివారాల్లో వస్తాడు, వచ్చి బట్టలు అవన్నీ వాళ్ళ అమ్మ చేత వాష్ చేపించేసుకుని వెళ్తాడు. ఆ టైంలో వచ్చాడు. అదే రోజు ఇలా వర్షిని వెళ్ళింది అనగానే మా నాన్న కంగారు పడితే ఆయనకి ఫోన్ చేశారు. నేను లెగవాలి ఆ రోజు. లెగపోయేసరికి నా ఫోన్ చేశారు. అంటే ఆ రోజు నాకు వర్క్ ఎక్కువ అయిపోయి నేను డీప్ కోమాలోకి వెళ్ళిపోయాను. ఇక్కడ విష్ణు మీ చెల్లిని కొట్టడం మీకు తెలిసిన విషయం అనేది మీ దృష్టిలో, సో దానిపైన మీకు ఎటువంటి అభ్యంతరం లేదు? ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ సంబంధం కొడతాం కూడా, ఎందుకంటే అంటే ఇప్పుడు కొట్టడం కాదండి దయచేసి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ వ్యవహారం జరిగింది కాబట్టి కొట్టడం కాదు, చిన్నతనం నుంచి తను పనిచేసే విషయంలో కావచ్చు, లేదంటే స్కూల్ కు వెళ్లే విషయంలో, కాలేజ్ చేసినప్పుడల్లా మాకు చెప్పేది. అంటే మీరు తనకి పూర్తి రైట్స్ ఇచ్చేసారా విష్ణుకి? పూర్తి రైట్స్ ఏం ఇవ్వలేదు. ఆయన చూతాడు, ఇలా చేసింది మరి ఏం చేయమంటావు వాడు ఆయన, ఏదైనా నువ్వేగా చూసుకుంటుంది మంచి అట్లా అని, నువ్వే మంచిగా చేసుకుని మంచి దారిలో పెట్టుకుంటే. అంటే మీ నాన్నగారు కూడా కొంచెం వీక్ గా ఉన్నారు కాబట్టి సో ఆయన దగ్గరుండి బాగోగులు చూసుకునేవారా? దగ్గరుండి బాగోగులు చూసుకునేవారు. ఇప్పుడు విష్ణు మీకు డబ్బులు ఇచ్చాడా లేదంటే మీరు తీసుకున్నారా? అసలు ఏం జరిగింది విష్ణుకి మీకు మధ్యలో? అంటే మా శాలరీ అనేది నేను హోల్డ్ చేసుకుని ఆయన దగ్గర దాచుకున్నాను. ఓకే. కొన్ని అనివార్యాల పరిస్థితుల్లో లాక్డౌన్ ఆ టైంలో కొంచెం లాస్ అయిపోయి బిజినెస్ లో కొంచెం మనీ ఆయన దగ్గర కూడా లేవు. ఇప్పుడు వచ్చినాయి మనీ. మొన్న నాకు ఈ మనీ ఇచ్చారు, ఆ మనీతో నేను గుజరాత్ వెళ్ళి తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ మనీ అయిపోయినాయి. మళ్ళీ ఇంకో ల్యాండ్ అమ్మకానికి పెట్టాడు. అయ్యి హర్ష ఇక్కడ బయట ఏం నడుస్తుందంటే విష్ణుకి మీరు కొన్ని లక్షల డబ్బులు ఇవ్వాలి. మీ చెల్లి చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన ట్రాప్లో మీరు పడిపోయారు. ఆయన చెప్పిందే మీరు నడుస్తుంది. ఇది మీ చెల్లి స్వయంగా చెప్పింది, బయట మీడియాలో కూడా నడుస్తున్న వార్తలు. అసలు ఏంటి, మీరు ఎంత తప్పు ఉన్నారు, నిజంగానే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆయన పెత్తనం మీ ఫ్యామిలీ మీద నడుస్తుందా అనేది ఒక క్లారిటీ కావాలి. లేదండి, నాకు జస్ట్ ఒక 3 lakhs నా శాలరీ నేను ఆయన దగ్గర దాచుకున్నాను. ఆ అమౌంట్ ఉన్నాయి, ఇచ్చేస్తాడు. రేపు మా ల్యాండ్ అమ్ముతున్నాడు, ఆ డబ్బులు వస్తే ఇచ్చేస్తాడు. నాకు అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎప్పుడు ఆయన ఇప్పుడు ఇచ్చే 3 లక్షల్లో కూడా ఒక నిమిషం ఆయన పెరాల్సి వచ్చి ఇల్లు ఖాళీ చేయమన్నారు. అప్పటికప్పుడు ఆయన ఇంటిని, గోడంగా ఉన్న ఇంటిని ఖాళీ చేయించి ఆ ఇంట్లో కుటుంబంలో యజమాని పని చేయకపోతే ఆ కుటుంబం జీవనం ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. కోటయ్య గారు మీరు చెప్పండి ఒకసారి, చిన్నప్పటి నుంచి వర్షిని ఎలా పెంచారు? తను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది మీతో? మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉండేది? నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నా బండి మీద ఎక్కించి తీసుకెళ్లేవాడిని. ఈ మోకాలను కూడా చెప్పలా వరిసింది ఇప్పటి నేను ఇది అరిసేవు నన్ను. నాన్న ఎందుకు ఆ అమ్మాయి చెల్లిని ఆ విధంగా ఎక్కించుకెళ్తున్నావు? నా కంపెనీ ఇక్కడ నైట్ డ్యూటీని కోరు, నా కంపెనీలో నైట్ డ్యూటీ సరే పిల్లలకి తీసుకెళ్లేవాడిని. తను అంటే బీటెక్ వరకు చదివించారు. ఏం చేద్దాం అనుకున్నారు? అంటే వర్షిని చదివించి ఏం చేయాలనుకున్నారు తన భవిష్యత్తులో? సాఫ్ట్వేర్ గా చూడాలనుకున్నాం. తను తను ఇష్టపడిన మోడలింగ్ అని సినిమాలో తను మోడలింగ్ ఇష్టపడిందా? 19 షార్ట్ ఫిల్మ్స్ తీసింది, ఒక తెలుగు ఫిల్మ్ మూవీ చేసింది. అందమైన జీవితం క్యాప్షన్ బాబోయిన కష్టాల అనే తెలుగు సినిమాలో కాలేజ్ హీరోయిన్ ఫ్రెండ్గా చేసింది. ఓకే. మీ అమ్మాయి వర్షిని? మా అమ్మాయి వర్షిని చిన్నప్పటి నుంచి మీతో ఎలా ఉండేది? అంటే తన పద్ధతులు కావచ్చు, దేవుని మీద నమ్మకం కావచ్చు, లేదంటే స్కూల్లో చదువు విషయంలో ఎలా ఉండేది ఏంటి? యాక్టివ్ ఉండేది, బాగా చదువు కూడా మంచి బ్రిలియంట్. నేను వాస్తవంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్. అయితే పాట పెట్టుకుని ఇంట్లో టేప్ రికార్డులో పాట పెట్టుకుని నేను స్టెప్ వేస్తుంది, నాతో పాటు స్టెప్ వేసాడు ఆ పిల్ల పప్ప అంట. అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్లో 19 తీసింది, తెలుగు ఫిల్మ్ మూవీ చేసింది. ఓకే.
ఈ మధ్య రిలీజ్ అయింది పిక్చరు జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఫిల్మ్లో రెండో హీరోయిన్గా కూడా అడిగారు. అయితే ఆ ఫిలిం ఫీల్డ్లోకి వెళ్తే మీ అమ్మాయి కొంత పాడైపోయిందని చెప్పి చుట్టుపక్కల చెప్పడం, ఆ చెప్పడం మూలంగా వాళ్ళ మాటలు నేను అది దేవరా మూవీ కాదు, అదేలేండి. పెట్ట కథ అని ఒక సినిమాలో హీరో చేసాడు. అతడు పాన్ ఇండియాలో సినిమా పెట్ట కథ సినిమాలో హీరో చేసిన ఆయన. ఓకే. ఓ పాన్ ఇండియా సినిమా పిట్ట గోడనా పిట్ట కథనా? పెట్ట కథ. ఓకే. ఆ సినిమాలో హీరోగా చేసిన ఆయన వర్షిణిని మదర్ క్యారెక్టర్ కోసం తీసుకోవాలనుకున్నారు. ఆయనకి మదర్ క్యారెక్టర్ కోసం ఒక పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు ఆయన. ఆయనకి వర్షిణి మదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ కోసం అడిగారు. ఓకే. అది ఎవరు చేయలేదు ఆ పిల్లని. ఓకే. ఇక్కడ అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వారం రోజులు మా నాన్న చిన్నప్పటి నుంచి మాత్రం చాలా గారాబంగా పెంచాడు. ఎంత శుతిమితంగా పెంచాడంటే రోడ్డు మీద టైంకి తీసుకుని ఎక్కించుకుని వెళ్ళి నైట్ 12-1 గంట దాకా చికెన్ పకోడీ అని అయ్యని తినిపిస్తూ ఐస్ క్రీమ్ అంటూ ఒక అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. అలాంటి పిల్ల ఇప్పుడు మాకే ఎదురు తిరిగి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నాకు అగరే కావాలని చెప్పి అంత స్టేజ్కి వెళ్ళి ఏంటంటే ఆ పిల్లని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడో అల్లూరి. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే మాటలు చెప్తే నమ్మే అంత చిన్న వయసు మీ చెల్లి కూడా ఉన్నాయేమోనని ఈ మధ్య నాకు పోలీసులు గానీ నా ఫ్రెండ్స్ గానీ చెప్పడం ఏంటంటే అంటే మీ చెల్లికి డ్రగ్స్ అలవాటు చేశాడని ఒక అనుమానం. ఒక నిమిషం. అయితే నేను ఆ పిల్లని గుజరాత్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆ పిల్ల బాడీ మీద నాకు ఆల్కహాల్ స్మెల్ వచ్చింది బాడీ మీద. ఓకే. ఇప్పుడు మీరు అఘోరి దగ్గర ఉంటుందని అన్నారు అంటే అన్ని రోజులు అఘోరితో పాటు ఉంది, అఘోరి కార్ లోనే జీవనం మొత్తం. సో అఘోరి మంత్ తాగుతుందని చెప్పి ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అది. సో ఇన్ని రోజులు ఆ కార్ లో ప్రయాణం చేసింది కాబట్టి మీ చెల్లికి ఒకవేళ ఆ స్మెల్ వచ్చి ఉండొచ్చేమో కానీ తెలీదు. అయితే గుజరాత్ తీసుకొచ్చినాక మానస హాస్పిటల్లో గుంటూరులో ఉంది, అందులోనే తనకు చెకప్ చేయించు. మానసికంగా ఒక పిల్లకి బాగలేదని చెప్పని వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ అనమాట ఇది. మెడిసిన్స్ కూడా ఇచ్చారు. ఓకే. మానసిక పర్లేదా సైకాలజికల్ గా బాగా. ఈ టాబ్లెట్స్ యూజ్ చేసిందా మీరు తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులైనా? లేదండి, మధ్యాహ్నం టాబ్లెట్ ఒకటే వేసుకుంది అంతే. బిల్లలు వేసుకోవాలా. ఇక్కడ ఆల్కహాల్ ట్రీట్మెంట్ కి మేము వేరే చోట పెడితే ఆడు గొడవ చేసింది బాగా. ఓకే. ఎంత గొడవ చేసింది అంత గొడవ చేసింది. హర్ష, ఇక్కడ ఆల్కహాలు, గంజాయి, మత్తు ఇట్లాంటి వాటిని గురించి ఒక విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను. తను మీ ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మద్యం తెమ్మని, సిగరెట్లు తెమ్మని అడిగింది, ఇంకేమేమి తెమ్మంది? ఇంకొకటి మీరు చెప్పాల్సిన విషయం, మీరు స్వయంగా తను మీ చెల్లితో చేసినటువంటి కొన్ని అకృత్యాలు ఏవవుతున్నాయో అవి మీ నోటి ద్వారా జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏమేం చేసింది, ఏంటి అకృత్యాలు అంటే? నేను అంతగా చూడలేదు. నేను యాక్చువల్గా తనకి నీడ్స్ ఉంటాయి కదా, వాటి కోసం నేను మా అమ్మని పెడతాను అన్నాను. వద్దు నాకు మీ అమ్మ వద్దు, నాకు మీ చెల్లె కావాలి, మీ చెల్లెనే ఉంచు. ఆ పిల్లలు అయితే చిన్నపిల్ల కదా చురుగ్గా ఉండిద్ది, నాకు అన్ని చేసి పెట్టిద్ది అని చెప్పని తనే అలాగా కోరడం జరిగింది. మేము అప్పుడు ఆమె గురించి తెలియక అంత ఇంటిదిగా తెలియదుగా మాకు డీప్ గా ఇలాగా దేవతగా. ఓకే. తను సిగరెట్లు కాల్చడం గురించి ఇంత ముందు ఏదో చెప్పినట్టున్నారు మీరు. సిగరెట్లు అంటే మా చెల్లి ఒక రోజు వెళ్ళిపోయేటప్పుడు గొడవ పెట్టుకున్నాను అని చెప్పే కదా, ఆ గొడవ దీని గురించి పెట్టుకున్నాను. మా చెల్లి సిగరెట్ మలద్వారంలో పెట్టించుకుంది. ఏంటి? మలద్వారంలో సిగరెట్ పెట్టించుకుంది. ఓకే. ఓకే. సిగరెట్ పెట్టించుకుంది. దాని గురించి అది చూస్తే గొడవ చేసి ఒక అమ్మాయిగా మీ చెల్లి ఇవన్నీ చేసిందా తనతో? చేసింది. అంటే ఒక అమ్మాయిగా చేయొద్దని కాదు, బట్ తను నిజంగా అంటే నార్మల్ స్థితిలో ఉండే చేసిందా మీ చెల్లి ఇవన్నీ? అది అప్పుడు మాకు తెలియదు కదా, దేని వల్ల ఏ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎలా చేయించింది అది తెలియదు కదా. ఆమె వెళ్ళిపోయినాక 3 రోజులకి మా చెల్లిని బయట కనబడితే బయట తీసుకెళ్ళిపోయింది ఆ పిల్లని. తీసుకెళ్ళిపోయి బెల్లంపల్లి ఇంట్లో పెడితే విష్ణున్నయ్య వెళ్ళి మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చాడు ఒకసారి. ఇది ఎవరికి తెలియదు, మీడియా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇక్కడ మీ చెల్లి మీడియా ముందుకు వచ్చి ఓపెన్ గా చెప్పినటువంటి, నేను ఈ రోజు ఓపెన్ అయిపోతా, మొత్తం నేను ఓపెన్ అయ్యి నిజాలు చెప్పడానికి వచ్చాను అంటే, ఫస్ట్ పెళ్లి చేసుకోలేదు మేము, తల్లి కూతుల సంబంధం అని చెప్పి చెప్పింది. అది మీరు కూడా మేము ఫస్ట్ నుంచి ఎక్కడ అబద్ధం అనలేదు, ఫస్ట్ నుంచి తాళి కట్టిందని చెప్పాం మేము ఫస్ట్. అయితే టు బి ఫ్రాంక్ మీరు చెప్పింది ఎక్కడా కూడా ఏ మీడియాలో కూడా హైలైట్ అవ్వలేదు, జనాలకు రీచ్ అవ్వలేదు. అందుకని ఈ రోజు మిమ్మల్ని పూర్తి డీటెయిలింగ్ గా తెలిసి మీ నుంచి ఒక క్లారిటీ జనాలకి కూడా ఇలా తాళి కట్టిందని చెప్పాము. తాళి కట్టి అమ్మటిన తాళి కాదు ఇది తాయిత్ అని చెప్పాను. అక్కడ ఆమె చెన్నై నుంచి పుస్తలు తెచ్చి మీ చెల్లికి పుస్తలు కట్టి, ఒక నిమిషం, మీ చెల్లికి తాళి కట్టడం నిజమేనా? ఎన్నిసార్లు కట్టింది? దాంతో పాటు విష్ణు కూడా తాళి కట్టింది అనేది ఎంత నిజం మీ మాటల్లో చెప్పండి. మా అమ్మాయి తాళి కట్టిన టైంలో సార్ కోపం వచ్చి ఇది నాఫరా మొక్క ఉంటే ఆ నాఫరా మొక్క తీసుకునేసి ఆమె ఇక్కడ గాయం అయ్యి చిన్న మచ్చ. అంటే ఇదంతా 7 రోజుల్లోనే జరిగింది.
అవునా? ఏడు రోజులు ఓకే, చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. అగోరాకి గాయం అయ్యి రెండోసారి వచ్చినప్పుడు మచ్చ ఏర్పడింది చూడండి. ఒక్క నిమిషం. చెన్నై నుంచి గొలుసు తెచ్చింది, చెన్నై నుంచి గొలుసు గొలుసు తెచ్చింది. తెచ్చింది. గొలుసు ఇస్తే దాంట్లో పుస్తకాలు తీసి పెట్టింది. పెడితే అదేం గొలుసు ఉంది మాకు వద్దు, ఏ పిల్ల మెల్లో ఏందో చెడ్డాలం అది, ఆ సూత్రాలు ఏంటో ఏం చెప్పానంటే ఆ తాళి ఎవరన్నారు అది? మేమే అంది. అంటే మీరా, మీ అమ్మగారా, మీ నాన్నగారా? నేనే అన్నాను. ఆ మాట అంటేను ఆ చైన్ అప్పటికప్పుడు అక్కడ మంగళగిరిలోనే అమ్మిచ్చి మంగళగిరిలో ఇంకో కొత్త షోరూమ్ లో ఇంకో చైన్ తీసుకొచ్చి చేసింది. ఇది ఎన్నో రోజు జరిగింది? అది వెళ్ళిపోయే ముందు రోజు. వెళ్ళిపోయే ముందు రోజు. అయితే మీ ఇంట్లోనే మీ అమ్మగారు మీ సమక్షంలోనే తనకి తాళి కట్టడం జరిగింది. మీ అమ్మగారు తనని కోడలా అని పిలవడం జరిగింది చెప్పేసి. ఫస్ట్ తాళని చెప్పలేదు, మామూలు తాయిత్తని చెప్పని కట్టింది. ఓకే, తాయిత్తని చెప్పింది, కట్టింది. ఓకే, తాళ్ళగా ఉంది. ఆ తాడేంటని చెప్పంటే లేదా తాయిత్తని చెప్పంటే ఇప్పుడు నేను లాగేసాంగా, అందుకే ఆ పిల్ల మెల్ల ఎక్కడ లేదు. ఇప్పుడు అఘోరి ఆ శ్రీనివాస్ ని కోడలా అని పిలవడం ఎందుకు వాడిందంటే మా మిస్సెస్ వాడారా? మా మిస్సెస్ ఎందుకు వాడిందంటే విష్ణు మాకు పెద్ద కొడుకులా కొడుతున్నాడుగా, మా విష్ణు అబ్బాయికి తాళి కట్టింది ముందు. ఓకే, తాళి కడితే మా అబ్బాయిని చేసుకున్నావు నువ్వు కోడలుగా అన్నట్టుగా ఆ పదం వాడింది. సో విష్ణు కూడా తాడు కట్టింది. కట్టింది. విష్ణు కూడా పుస్తలోనే తాడు కట్టింది. కుక్క పిల్ల ఉంది కదా, దానికి కూడా తాళి కట్టింది. అందుకనే మీ అమ్మగారు కోడలా అని పిలిచారా? మాకు పెద్ద కొడుకుగా ఉన్నాడు కాబట్టి కోడలని సంపాదించింది. నా ముందు అయితే ఎప్పుడు మా అమ్మ అలా పిల్లడు. విష్ణుని అడిగారంట కదా తాడు కట్టమని, అవునా? నాకు వర్షనే చెప్పింది, ఆమె వేసింది. అయితే విష్ణుతో ఒక వీడియో వైరల్ అయింది కదా, స్టార్టింగ్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇష్యూ. అసలు అఘోరి ఏంటి, ఈ చర్యలు ఏంటి చేయటం అని చెప్పేసి విష్ణు మీద పడి దొరలటం, ఈ వీడియోలన్నీ. అయితే తనని బొగ్గ కొరికింది, ఇవన్నీ మీరు చెప్పేశారు ఆల్రెడీ. విష్ణుతో ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందని అఘోరిని అడిగితే, నేను ఆ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఒక షార్ట్ చేస్తే మాకు ఇట్లా యూట్యూబ్ లో వైరల్ అవుతాం అని చెప్పేసి దాన్ని చెప్పడం జరిగింది. ట్రెండింగ్ కోసమే మీ విష్ణు పైన అలా దొరకడం జరిగింది. అమ్మ కూడా పక్కనే ఉంది, కానీ మా అమ్మని కూడా అడగొచ్చు. బొగ్గ కొరికింది ఆ రోజు, అన్నకి బాగా మర్చిపడిపోయింది. అదే మర్చిపడినప్పుడు అక్కడ మా ముందే కొట్టాడు ఒకసారి, ఆడోసారి కొట్టాడు. ఎవరిని కొట్టారు? అఘోరిని విష్ణునే కొట్టాడు. అఘోరిని విష్ణు కొట్టాడా? ఈయన ఎట్టు కొరికేవని చెప్పని. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి కొట్టాడు, మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి. ఎందుకు కొట్టాడు రైల్వే స్టేషన్ దగ్గర? ఇలాగే పిచ్చి పిచ్చి ఆశాలు వేసిద్ది, మీద పడిపోయి తాగి మత్తెక్కువైపోయి మీద పడిపోయి అగ్గు చేసుకోవడాలు, బొగ్గలు లాడాలు, ఇలా పిచ్చి పిచ్చిగా చేసిద్ది. ఇలాగా అక్కడ ఒకసారి కొట్టాడు, ఆ కొట్టినాక అక్కడ తణుకులో ఆడ ఒకసారి కొట్టాడు. ఆ తణుకులో వీడియో సీసీ కెమెరాలోనే రికార్డ్ అయ్యేది, మీడియాలో వచ్చింది. అంటే తాగి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే కొట్టడం జరిగింది అఘోరిని. ఎన్నోసార్లు దెబ్బలుతుంది అది. ఓకే, అఘోరి మీ చెల్లెలు ఫీజు కట్టింది కదా? అవును, కట్టింది. అఘోరికి మీరు డబ్బులు ఇచ్చారా? ఏమన్నా? మేమేమలేదు. అంటే మీ నాన్నగారు ఇందాక 48,000 రూపీస్ వాడాము. ప్లస్ అది కాకుండా ఆమె వెళ్తూ మేలకుండా పక్కన అర్మార్లో పెట్టిన నా మ్యారేజ్కి గిఫ్ట్గా అత్తమ్మ పెట్టిన రింగ్ ఎత్తి. ఇది నాకు తెలియదు. విష్ణు మాత్రం ఒక్కసారి చెప్పండి కోటయ్య గారు, మీ ఏం తీసుకెళ్ళింది అఘోరి మీకు సంబంధించిన వస్తువు? నా మ్యారేజ్ టైంలో మా అత్తమామలో గిఫ్ట్గా పెట్టిన రింగు ఆమె పొడుగున బెడ్ వెనక పక్క అర్మార్లో పెడితే అది తీస్తే మా ఆవిడ ఏంటి అది తీసామంటే అది ఆయింది అంటే చూస్తున్నాను అని చెప్పి చూసి అందంట. తర్వాత కనపడదు మనకి, ఆమె వెళ్ళిపోయింది. డబ్బులు 48,000 ఆ ముందు నిమిత్తం పలావ్ ఖర్చులు, పలావ్కి సిగరెట్ల నిమిత్తం ఓకే వాడాము. అది ఏది ఆ 7 రోజుల్లోనే? అవునండి. అవునా, నీ చేతుల నుంచి పెట్టావా డబ్బులు? 48,000 ఖర్చు చేసింది కూడా తెలీదా? అది నాకు తెలియదు. విష్ణుకి అయితే 40,000 తీసుకుంది, అది మాత్రం తెలుసు. ఇవి కాకుండా ఇక్కడ ఒక 48,000, అక్కడ ఒక 40,000. అవి కాకుండా నువ్వు మద్యం తేయడానికి, సిగరెట్లు తేయడానికి నీకెంత ఖర్చు అయింది? ఆమె ఇచ్చేది. ఆమె ఇచ్చేది. సో దగ్గర ఒక 88,000 రూపాయలు. ఏటీఎం కార్డు ఉంది, ఆ కార్డు ఇచ్చి మనీ డ్రా చేయించుకోవచ్చు. ఓకే, మీ ఉంగరం ఎంత ఉంటదండి? 30 ఉంగరం అనేది 4,000 మొత్తం దగ్గర 1,00,000 వరకు మీ దగ్గర దోపిడీ జరిగింది డబ్బులు. ఈ లెక్క విష్ణు దగ్గర 40,000, ఆయన గారి దగ్గర 40,000, 50,000, అక్కడే 1,10,000 కనపడుతుంది. ఉంగరం ఒక 40,000 వేసుకోవచ్చు. నాకైతే విష్ణు అయితే తెలుసు, కానీ వీళ్ళు పెట్టిన సంగతి నాకు తెలియదు. సో ఓకే, డబ్బుల పరంగా అయితే మీ చెల్లి ఫీజు ఎంత కట్టింది? తను 32,000 చిల్లర కట్టింది. తనకి డబ్బులు లక్షల్లో తన దగ్గర డబ్బులు ఉన్నాయని వర్షిని ఒక నిమిషం వర్షిని తన దగ్గర ఉన్న డబ్బులను చూసి, ఆ కోట్లు చూసి ఆశపడిపోయింది. తన జీవితం లగ్జరీగా ఉంటుందని చెప్పేసి తనకి చాలా మంది పెళ్లి చేసుకుంటాను వచ్చారు, వాళ్ళకి కోట్ల ఆస్తి, నెలకి లక్షల సంపాదన ఉంది. మరి వాళ్ళని ఎప్పుడూ చేసుకునేది.
కేవలం ఆ డ్రగ్స్ లోనో ఉమ్, తన ట్రాన్స్ లోనో ఉమ్. లేదా కడుపులో మందు వల్ల దేని వల్ల తెలియదు కానీ కడుపులో మంది ఏంటి? ఇదేదో మరుగు మంది అనేది పెడతారంట. ఉమ్. అది తినే మీకు food లో- తెలుసా తను తినే పెట్టిందని? ఫుడ్లు తినిపించి పెడతారంట. అఘోరి తన మనిషి మీద కూడా ప్రయోగం తెలియదు. చేసిందని మీకు తెలిసేమన్నా? ఏందని అఘోరి మీ చెల్లి మీద అలాంటి ప్రయోగం చేసిందని ఏమైనా నిరూపణ ఉందా? అంటే చాలా మందికి ఆ పిల్ల ఫుడ్ పంపించాము, యోగులకి గురువులకి ఉమ్, పంపిస్తే తన తలలో మంది ఏం లేదు కడుపులోనే ఉందని చెప్పి చాలా మంది చెప్పారు. ఉమ్, చాలా మంది కడుపులోనే ఉంది, తలలో ఏం లేదు. తలలో ఉంటే మతి మరపు వచ్చింది, ఉమ్. అది కడుపులోనే ఉంది మంది అని చెప్పని చాలా గురువులు చెప్పారు. ఓకే. ఆ కేరళ విష్ణుమాయ టెంపుల్లో కూడా పంపిస్తే ఉమ్, వాళ్ళు వశీకరణం జరిగింది, ఈ పిల్ల మీద వశీకరణం ఉంది, ఉమ్, ఆ పిల్ల మీద పూజ చేయాలని చెప్పని అన్నారు. ఉమ్. ఇక్కడ నువ్వు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని బాగా దాడి చేశారు మీ అమ్మగారి మీద. లేదు ఒక నిమిషం నన్ను పూర్తి చేయనండి దయచేసి. ఎందుకంటే ఆ, ఈ సాధన విషయంలో వర్షిణిని ప్రోత్సహించింది మీ అమ్మగారే అని ఒక వార్త నడుస్తూ ఉంది. ఇంకొకటి వర్షిణి అట్లా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం మీ అమ్మగారే అని చెప్పేసి, ఈ అన్నయ్య కారణాలు బేస్ చేసుకొని మీరు మీ అమ్మగారి మీద దాడి చేశారు, తన ముఖం వాచిపోయిందని చెప్పేసి మీ చెల్లి ఒక మీడియా ముఖంగా చెప్పడం మీరు కూడా చూసే ఉంటారు. మరి మీ అమ్మగారి పైన ఎందుకు దాడి చేశారు? మీరు నిజంగా చేశారా? విష్ణు మీ అమ్మగారిని కొడుతుంటే మీరు ఎందుకు సహించారు? విష్ణుని అయితే మా అమ్మగారి మీద చేసుకోలేదు. మా అమ్మగారు దయచేసి నిజం చెప్పాలి. నిజం చెబుతున్నా, మా అమ్మగారు ఎక్కడ చెప్పలేదు కదా. ఉమ్, ఇది మా నాన్న మా అమ్మగారు అయితే కొట్టుకున్నారు, పిల్లలు నువ్వే పంపించావు అని చెప్పని అయితే కొట్టుకున్నారు. ఉమ్. మాకు ఏమంటే మీరు చెప్పండి కోటయ్య గారు, నిజంగా మీ భార్య అంటే వర్షిణి తల్లి గారి పైన వీళ్ళు మాకు మంగళగిరిలో ఉమ్, వచ్చిన టైంలో ఉమ్, లక్ష్మీనరసింహస్వామి ఉమ్, తిరునాళ్ళ జరుగుతుంది, ఉమ్, బ్రహ్మోత్సవాలు. ఉమ్, ఆ టైంలో మా 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 మిస్సెస్ నా కుమార్తెకి ఉమ్, వర్షినికి 120 రూపాయలు ఇచ్చాను ఉమ్, అంత ఎందుకు ఇచ్చావంటే జాయింట్ వీల్ ఎక్కుతానంటే ఇచ్చాను నేను అంది. ఈ పిల్ల మీడియాలో ఉమ్, మా అమ్మ నాకు 120 రూపాయలు ఛార్జ్ ఇచ్చింది, ఆ ఛార్జీకి పెట్టుకుని ఉమ్, విజయవాడ ఇబ్రహీంపట్నం వరకు వచ్చి అక్కడ ఫ్రంట్ ద్వారా 700 రూపాయలు ఇస్తున్నాను చెప్పి మీడియాలో చెప్పింది ఆ పిల్ల. ఉమ్, అందుకు ఆ మాట విన్నాక నేను మీడియాలో మాట విన్నాక మా మిస్సెస్ మీద దాడి చేసి మాట వస్తుంది. నేను ఉమ్, నా పెట్టి నాకు ఉండేది ఇప్పుడు 120 రూపాయలు అంటే కొట్టానండి. ఉమ్. హర్ష, నీకు మీ చెల్లికి ఎలాంటి రిలేషన్ ఉండేది? అంటే తను నీతో చిన్నప్పటి నుంచి ఎలా చాలా పెరిగింది? జాయిల్ గా ఉండేది. ఉమ్, నాకు అసలు పబ్జీ అలవాటు లేదు, పబ్జీ అలవాటు చేసింది నాకు. ఉమ్, మళ్ళా నాతో నాకు రీల్స్ కూడా చేయడం రాదు, ఉమ్, రీల్స్ కూడా చేసింది. ఉమ్, తన ఇన్స్టా ఐడి కూడా ఉంది, ఉమ్, వర్షిని 5555, దానిలోనే నా రీల్స్ కూడా ఉన్నాయి. ఉమ్, భోజనం సపరేట్గా మేమని తినేవాళ్ళం కానీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి కూర్చొని తినకుండా ఎవరు తినేవాడు కాదు, ఉమ్. ఒంటరిగా. వాళ్ళ అమ్మగారితో ఎలా ఉండేది వర్షిని? వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ లో అయితే యగోరి మీ జీవితంలో రాగినంత కాలం మీ జీవితం సాఫీగా సాగింది, తను మీతో యాజ్ యూజువల్ అందరు అమ్మాయిలు ఎలా ఉండేది అలానే ఉండేదా? తనకి కాలేజ్ అగోరికి కూడా అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటంటే మేము తనకి చిన్నప్పటి నుంచి సూచించడం అనుకుంటున్నారు. అగోరి వాళ్ళకి ఎంతో డబ్బులు ఇచ్చింది అందుకని ఈ పిల్లల్ని పంపించారు అన్నట్టుగా అనుకుంటున్నారు. వాస్తవంగా అగోరి నాకైనా డబ్బులు ఇవ్వాలి. మా పెద్దబాబు దగ్గర 40,000 రూపాయలు, నా దగ్గర 48,000 రూపాయలు, మా అత్తగారు నాకు బహుగారంగా బహుగారంగా పెట్టిన బంగారు బొంగరం, దాని వాల్యూ వచ్చి ఒక 40 నుంచి 50,000 లోపల ఉండిద్ది. 30 బొంగరం అంటే మీకు తెలుసు బంగారం కాస్ట్. ఇక్కడ కోటయ్య గారు, మీరు మీ పిల్లకి పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాలి కదా, మరి కట్నం కోసం ఎంతో కొంత డబ్బు పోగేసి ఉంచారా మీరు? మా పాప అంటే మా ఊర్లో ల్యాండ్ ఉంది, ఇప్పుడు ఇది జరగకపోయి ఉంటే మీ పిల్లకి పెళ్లి చేయాల్సి వచ్చి ఉండే కదా. ల్యాండ్ అమ్మేసి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాం. ఓకే, తన కోసమే ల్యాండ్. ఇక్కడ తను కాలేజ్ డేస్ లో తనకి ఏమైనా లవ్ స్టోరీలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవండి, అట్లాంటి వ్యవహారాలు ఏం లేవా? ఇప్పుడు మరి మన దృష్టికి రాలేదు, మరి ఉన్నాయో లేమో నాకు కూడా. ఓకే, ఈ రోజు మీరు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేడం గారికి ఏం చెప్పారు? ఎలాంటి ఆధారాలు సమర్పించారు? మైండ్ బాగాలేదు, సర్టిఫికేట్లు చూపించాము, ఆ పిల్లని మేము అన్ని చూసుకుంటాం, మేము చూసుకుంటాం. ప్రవర్తించింది తీరు అసలు పరిచయం అయింది, ఎలా పరిచయం అయింది, పోలీసులు ఎలా ప్రోత్సహించారు మా అమ్మాయిని, పోలీసులు మా అమ్మాయి చేత బట్టలు ఎలా కట్టించారు, పోలీస్ స్టేషన్ దగ్గర ఎలా తీసుకెళ్లారు. మరి ఈ రోజు పెళ్లి అయిపోయింది కదా తనకి, హిందూ ధర్మం ప్రకారం ఆ పెళ్లి, ఇప్పుడు మీరు పెళ్లిని ఖండించినా కూడా ఈ రోజు పెళ్లి జరిగింది, పసుపు తాడు కట్టడం జరిగింది అఫీషియల్ గా. మేము ముందు కట్టింది సరే చెల్లకపోయినా ఈ రోజు పబ్లిక్ గా అంతమంది సాధువుల మధ్యలో ఒక తాళి కట్టడం జరిగింది. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? మరి తిరిగి తెచ్చుకోవడానికి మీకు దారి లేదు. పెళ్లి అనేది నలుగురిలో జరిగితే దాని పెళ్లి అంటారు, ఎక్కడో గోల ఏడా చేసుకుని దాని పెళ్లి అంటారు.
పైగా మనకి అంటే ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకొని వస్తారు ఇద్దరే, అది పెళ్లి కాకుండా పోదు అది కదా. ఆడ మగ చేసుకున్నదని పెళ్ళి అంటారు. ఇప్పుడు అలా కాదు కదా. వాళ్ళని అదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, లీగల్ గా చట్టాలు ఉన్నాయి, ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని కొన్ని చెప్తున్నారు మరి. ఇప్పుడు తన అగోరి కాదు, తన ఆడ కాదు, మగ కాదు, అడని ట్రాన్స్జెండర్ కూడా కాదు, తనకు వింత జాతి చెందింది. తనకి ట్రాన్స్జెండర్ అంటే ఆపరేషన్ చేసుకుంటే ఉంటాయి కదా, ఒక అలా లేదు కదా తనకి. తనకి జస్ట్ యూరిన్ రావడానికి మాత్రమే హోల్ ఏర్పాటు చేశారు. పై అలా ఉన్న అమ్మాయిని ఎవరైనా వింత జాతి అంటారు కానీ ఎవరు ట్రాన్స్జెండర్ అని కూడా అంటారు. వాళ్ళకి నయం ఆ మాట అంటే వాళ్ళు నన్ను కొడతారేమో. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే విష్ణు మీద పడి దొరలటం, లేకపోతే మీ చెల్లిని ఇప్పుడు తీసుకెళ్ళిపోవటం, లేదంటే మంగళగిరిలో తనకి కామ పిశాచిది. మంగళగిరిలో అల్లూరి శ్రీనివాసరావు ఇక్కడ ఈ రోజు తన మొదటి భార్య అంటూ ఒక ఆమె మీడియా ముందుకు వచ్చింది. తను ఇప్పటికే మీతో మాట్లాడి ఉండొచ్చు నాకు తెలిసి. తను మీతో ఏం చెప్పుకుంది? మీరు మాతో ఏం మాట్లాడలేదు. కోటయ్య గారు మాతో ఏమీ మాట్లాడలేదు. తను మీతో మాట్లాడిందని చెప్పిందే. నాతో అయితే మా విష్ణు అయితే మాట్లాడిందేమో కానీ. మీరు ఎవరి త్రూ ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు అంటే కేసుని ఫైల్ చేయాలి? శివరుద్ర స్వామి ఎలా పరిచయం మీకు? ఆయన ఇలా వర్షిని వెళ్ళిపోవడం, ఇలా తీసుకెళ్తాం చూసి ఆయనే కదా నువ్వు యుద్ధం మొదలు పెట్టింది. ఆయన మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఆ పిల్ల వయసును బట్టి ఆ పిల్ల ముఖార విందాం చూసి, మా యొక్క ఆక్రందం చూసి ఆయన ఎలా సరే ఈ పిల్లని ఇప్పించాలి, తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, ఆ పిల్ల వయసు చూస్తే ఇదిగా నాకు కూతురు ఉంది, ఆయనకో కూతురు ఉందంట, నాకు కూతురు ఉంది, పిల్ల చాలా బాగుంది, కున్న బొమ్మలాగా, ఆ పిల్లని ఎలా సరే ఆ తల్లిదండ్రులు అప్పచెప్పాలని ఆయన ఒక సాధు అందరితో మాట్లాడి చేస్తానని చెప్పి ఒక. ఇప్పుడు ఓకే కోటయ్య గారు ఒక నిమిషం, ఇక్కడ మీ చెల్లె కాదు అంటే వర్షిణే కాదు, ఈ రోజు వచ్చినటువంటి నీ మొదటి భార్యని అంటూ వచ్చినటువంటి ఆ బాధిత మహిళ కాదు, ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి విష్ణు చెప్పారు. పోలీసులు చెప్పారు, నాకే చెప్పారు. ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు? వాళ్ళు కుక్కడపల్లిలో ఏదో ఇంట్లో దాచిందంట, 5 ఒకసారి డీటెయిల్ గా చెప్ప, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. కుక్కడపల్లిలోనే 5 ఉన్నారంట అమ్మాయిలు. ఎవరు అఘోరి బాధితులా, పెళ్లి చేసుకున్న వాళ్ళ? కుక్కడపల్లిలోనే 5 అమ్మాయిలు ఉన్నారంట. అందులో 2 పెళ్ళైన వాళ్ళంట, 3 మా చెల్లి అంటోళ్ళంట. అది ఓకే, 3 మీ చెల్లి అంటారు. ఇంకా విష్ణు ఏదో చెప్పాడు రాజస్థాన్ లో ఇంకెవరో ఉన్నారని చెప్పేసి. అది నాకు తెలియదు, అది నాకు పోలీసులు కూడా చెప్పలేదు. అది అన్నయ్యకి పర్సనల్ ఎంక్వైరీ చేస్తే తెలిసింది. కోగటపల్లిలో 5 అమ్మాయిలు మీ చెల్లిలాగానే ఉన్నారని మా చెల్లిలాగానే 3 అమ్మాయిలు, 2 ఇవి మీకు పోలీసులు చెప్పారా? పోలీసులు చెప్పారు ఇది నాకు. మరి పోలీసులకు తెలిస్తే ఇప్పుడు వాళ్ళని ఎందుకు మీడియా ముందుకు తీసుకురావట్లేదు, లేదంటే ప్రజలకు తెలిసేలాగా అఘోరిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నా మీకు ఏం చెప్పారు పోలీసులు? అన్నప్పుడు ఆ టైంలో మా చర్చిని నేను మేజర్ 23 years చెప్పని ఇలా చేసింది కాబట్టి మేమేం చేయలేమని చెప్పని అన్నారు పోలీసులు. అప్పుడైతే ఏం చేయలేమన్నారు. మరి ఇక్కడ పోలీసులే చేతులు ఎత్తేస్తున్నారు అంటే, ఎందుకంటే మీ చెల్లి మేజర్ కాబట్టి, టు బి ఫ్రాంక్ మీ చెల్లి మేజరు, తన ఇష్టం వచ్చింది చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. మరి ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు గుజరాత్ తీసుకొచ్చి నాకు మానసికంగా టెస్ట్ చేస్తే తన మానసికంగా బాగాలేదని తెలిసింది కదండి. అక్కడ తను మాట్లాడే విధానం చూస్తే ఎవరు మానసికంగా బాగాలేదని అనుకుంటారు మీరు చెప్పండి. అవునండి, ఇప్పుడు మనం చెక్ చేసి మీడియా ముందుకు ఒంటరిగానే మంగళగిరి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఒంటరిగానే మళ్ళీ అఘోరిని చేరింది. ఒంటరిగా అంటే నేను ఒంటరిగా వచ్చింది అనుకోనండి. అఘోరికి ఇక్కడ పర్సనల్ గా ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. ఇక్కడ పర్సనల్ గా ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. మీ చెల్లి దగ్గర మొబైల్ ఉందా? మొబైల్ లేదు. మరి మొబైల్ లేకుండా వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతుంది? ఒక లేడీ మన దగ్గరికి వచ్చిందంటే సపరేట్ గా వచ్చి ఇలా నాకు ఫోన్ పోగొట్టుకున్నాను, అన్ని పోగొట్టుకున్నాను, ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను, లేదా నేను ఊరు వెళ్ళాక ఒక 100 రూపాయలు పంపిస్తాను, ఇలా ఫోన్ చేస్తానంటే మనం ఎవరైనా సరే సాయం చేస్తాం. సో అలా వెళ్ళింది, అలానే వెళ్ళింది నేను అనుకోవడం మాత్రం. పైగా తన కాలికి కూడా కాలి పట్టీలు ఉన్నాయి, వెండి పట్టీలు ఉన్నాయి. మీ చెల్లెక? అవును, మీ చెల్లి కాలికి వెండి పట్టీలు ఉన్నాయా? వెండి పట్టీలు ఉన్నాయి. మరి ఏమైనా అమ్మిందో, తాగడ పెట్టుకుని తీసుకెళ్ళిందో, లేదా నేను చెప్పినట్టుగా ఇలా నలుగురిని అడుగు వెళ్ళిందో తెలియదు. ఒక విషయం చెప్పాలంటే తను బిగ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా బిగ్ టీవీ యాజమాన్యం కూడా మీ చెల్లి ఇలా వచ్చిందని చెప్పి మాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు మీరున్న మీ ఛానల్కి ఇలా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుంది అనుకోండి, మీరు మాకు ఫోన్ చేస్తారు లేదా? అవును, ఫోన్ చేసి మీ చెల్లి ఇలా వచ్చింది, మీరు తొందరగా బయలుదేరండి, మేము ఈ లోపు ఇంటర్వ్యూ అని చెప్పి హోల్డ్ చేస్తాము, మీకు అర్జెంట్గా బయలుదేరండి అని చెప్పని ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదా? అలా మాకు ఏ ఇన్ఫర్మేషన్ అంటే అప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ లో లేరు కదా? నేను హైదరాబాద్ లేను. హైదరాబాద్ లేనప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఒకరు పంపించుకుంటా కదా నేను. అయితే మీ చెల్లి సడన్ గా మీడియా ఛానల్కి రావడం జరిగిందా, లేదంటే? అదే సడన్ గానే వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ మాయమైన పిల్ల అక్కడ సడన్ గా తేలిందంటే మరి ఎవరికైనా అనుమానం వస్తుందా లేదండి? ఓకే, ఒక ఛానల్ సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైందండి. ఇప్పుడు
మీ ఛానల్కి వస్తే మీరు మాకు ఫోన్ చేసి మీ చెల్లెలా వచ్చింది మేము ఇలా ఇక్కడ తనకి ఇంటర్వ్యూ చేస్తాము. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా తన Excuse హక్కులు sir. అడ్డొస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ చెల్లి మేజరు, తన ఇష్టపూర్వకంగా ఏదైనా Sir, చేశారు excuse sir, అవుతుంది. ఒక్క మాట. ఎవరు ఆపటానికి ఛాన్స్ లేని పరిస్థితి. వాళ్ళు ఆపలేదు అంటే వాళ్ళు నిందించడానికి లేదు అక్కడ అవకాశం. ఆపడం సంగతి కాదు సార్. ఎక్స్క్యూజ్ సార్, అసలు ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే ఏం పోయింది సార్? ఇక్కడ అదే అది చెప్తున్నా. ఇప్పుడు రేపొద్దున నువ్వు వెళ్ళినా కూడా నువ్వు మేజర్ అని చెప్పేస్తే నువ్వు అది నీ ఇష్టపూర్వకంగా చేసే పని. నీ గురించి నీ వ్యక్తిగత గోప్యతని తీసుకోవడానికి ఎవరికి లేదు ఛాన్స్. అదే చేశారు కరెక్టే వాళ్ళు సార్. కూడా. ఇప్పుడు ఆ పిల్లకి తెలియకుండానే నాకు ఫోన్ చేయొచ్చు కదా ఒక మాట, మీ చెల్లి ఇలా వచ్చిందని చెప్పని. అది మీకు సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉంటే చేసి ఉండేవాళ్ళు. చేసేవాళ్ళు, అది లేదు కాబట్టి అది సో చేయలేదు. ఫైనల్ గా ఇప్పుడు అఘోరెడ్డి దగ్గర నుంచి అఘోరి చాలా మంది నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది బయటకు వస్తారు. cases నష్టపోయిన కూడా మహిళలు ఇప్పుడు ఒక్కొక్కరుగా మీరు చెప్పినట్టు పోలీసులు ఎవరు కూకట్పల్లి 5 ఉన్నారు. రేపు మాపో బయటకు వస్తుంది. అఘోరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మీ చెల్లి విషయంలో ఇప్పుడు మీ కుటుంబం పరంగా మీకు ఎలాంటి లాభం కలగాలంటారు? అంటే ఎలాంటి ఉపయోగం కలిగితే మీకు మీ చెల్లి తిరిగి మీ ఫ్యామిలీని చేరుతుంది? ఒకవేళ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? వస్తే మాత్రం ట్రీట్మెంట్ ఇప్పించి నార్మల్ గా ఉంటే యాక్సెప్ట్ చేసి అంటే తన వర్షంలో తను ఒకటి చెప్తుంది. ఇప్పుడు నేను అంతా సరిగ్గా ఉండే, నా మైండ్ సెట్ సరిగ్గా ఉండే నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. మా ప్రేమని మా పెళ్లిని యాక్సెప్ట్ చేసి మా ఇంటికి నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్తాను. నా పేరెంట్స్ కూడా దగ్గర నుండి చూసుకుంటాను. తన బ్లడ్ టెస్ట్ చేపిస్తాను. ఓకే, తనలో డ్రగ్స్ గానే ఉన్నాయి. మీ డౌట్ ఉందా తనకి డ్రగ్స్ ఉన్నాయని? నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే అగోరితో ఉంది కాబట్టి అది ఇచ్చిందేమోనని నాకు అనుమానంగా. అంటే అఘోరి డ్రగ్స్ తీసుకుందా? అగోరి తీసుకుందో తీసుకోవాలని తెలియదు కానీ నాకు శివరద్ర స్వామి గారు చెప్పిన దాని ప్రకారం అయితే తనకి ఎటువంటి మీ ఇంట్లో వారం రోజులు ఉంది కదా, తన డ్రగ్స్ ఆ డ్రగ్స్ అయితే ఏం తీసుకోలేదు, నేనైతే చూడలేదు. మరి అయితే శివరద్ర స్వామి గారు చెప్పిన దాని ప్రకారం అయితే దానికైతే ఏ విద్యలు రావు, అలాంటి విద్యలు రాని వాళ్ళు ఇలా ఏదో మందుల ద్వారానే చేస్తారు కానీ అట్రాక్ట్ మామూలుగా చేయరని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఈ రోజు మీ చెల్లి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే ఏం జరిగితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం జరిగితే మంచిగా ఉంటుంది, పిల్లల్ని తీసుకొచ్చుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకుని ఒక నార్మల్ మనిషిని చేసుకుని మామూలుగా మాతో పాటు ఎప్పట్లాగా ఆడుకుంటూ యూజ్ చేసుకుంటూ ఎప్పట్లాగా ఆనందంగా ఉంటూ అదే కావాలండి నాకు. అన్నగా నేను మాత్రం ఏం కోరుకుంటాను చెప్పు. సో కానీ ఇప్పుడు తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కానీ ఆ విషయాన్ని కానీ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరా? ట్రీట్మెంట్ చేయించుకోమనండి. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పారిపోవడం కాదు. అలా కాదు. ఇప్పుడు సరే ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మేజర్గా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. తను ఇప్పుడు తనని తీసుకొని ఆ అఘోరి ఆ శ్రీనివాస్ని తీసుకొని ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు? ఒకసారి రమ్మనండి, నేను అప్పుడు మీ మీడియాలో అందరికి ఫోన్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను, ఒకసారి ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి అడిగి పెట్టుకోండి చాలు. నా ఇంటి దగ్గర కూడా రావద్దు. ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి అడిగి పెట్టుకోండి. అంటే ఏం చేస్తారు? మేమేం చెయ్యం, నేనేం చేయను, ప్రజలే చేస్తారు. ఏం చేస్తారనేది. సో ఇప్పుడు మీ దృష్టిలో ఇంకా బాధిత మహిళలు ఇంకొక 5 ఉన్నారు. పోలీసులు మీకు ఈ విషయం చెప్పారు. ఓకే, కోటయ్య గారు ఫైనల్గా ఇప్పుడు మీ కూతురికి ఈ మనం టీవీ తరపు నుంచి మీ కూతుర్ని ఏం కోరుకుంటున్నారు? మా అమ్మాయి నా దగ్గర రావాలని కోరుకుంటున్నానండి. నా దగ్గర వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి ఆగిపోయిన బీటెక్ పూర్తి చేయించి ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఆ పిల్ల సాఫ్ట్వేర్ చేసుకున్న నెలకు 30,000 ఈజీగా వస్తాయి. సరే జీతం సంగతి పక్కన పెట్టండి, ఉద్యోగ సంగతి పక్కన పెట్టండి. నా అర్థం తగ్గట్టుగా మంచి వరుణ్ణి చూసి మళ్ళీ పెళ్లి చేస్తా అమ్మాయికి. ఇది మన లాయర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ రోజున మీకు పనిచేసారు లాయర్ గారు, ఇట్లా వస్తున్నారు ఇంటర్వ్యూ తీసుకుని అని ఆ లాయర్ గారు చెప్పారు. ఈ మ్యారేజ్ జరగదు, ఈ మ్యారేజ్ సత్యరీత్యా చెల్లుబాటు అవ్వదు. ఎందుకంటే అతనికి ఆయుధం అనేది లేదు, అంగం అనేది లేదు. ప్లస్ ఈ తల్లిదండ్రుల అంగీకారం అనేది లేదు. ఎంత మాత్రం మేజర్ అయినా సరే తల్లిదండ్రుల అంగీకారం అనేది ఉండాలి. తల్లిదండ్రుల అంగీకారం లేదు. అదేంటి ఇక్కడ మీకు ఆరోగ్యం బాగలేని పరిస్థితి తెలుసు, మీ పూర్ ఫ్యామిలీ అని తనకి తెలుసు, తన అన్న ఏదో పని చేసుకుంటూ మీ కుటుంబానికి సహాయపడుతుందని తెలుసు. ఇవన్నీ తెలిసే తను చేయడం జరిగింది. సరే మీరు ఆరోపిస్తున్న ప్రకారం అఘోరి మాయలో పడిందని మీరు అంటున్నారు. తను మాత్రం అంతా స్పృహలో ఉండే చేస్తా, నా మైండ్ సెట్ బాగానే ఉంది, నా మతి స్థిమితం ఏం పోలేదు అని చెప్పి తను చెప్తుంది. చూద్దాం మీ కోరిక ప్రకారం. ఇప్పుడు మరి అఘోరి ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తున్న నేపథ్యంలో వర్షిని కూడా త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటుంది. మనం టీవీ కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి మళ్ళీ వర్షిని చేరువవ్వాలని, అది కూడా మామూలుగా సాధారణ మనిషిలాగా మీ ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎలా అయితే తిరిగి ఆడుతూ పాడుతూ మీ ఫ్యామిలీలో ఒక మనిషిలాగా ఉందో తను మళ్ళీ వచ్చి మీ ఫ్యామిలీతో అలానే కలిసిపోవాలని చెప్పి మనం టీవీ కూడా కోరుకుంటుంది. మీకు కావాల్సిన మోరల్ సపోర్ట్ కూడా ఎప్పుడు మనం టీవీ ఖచ్చితంగా తోడుంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ హర్ష, కోటయ్య గారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.